3 రోజుల నుంచి చట్నీ రుద్దుకుంటా అని మొత్తుకుంటున్నా గదా! ఇంగ ఫైనల్లీ నా చట్నీ అయితే కంప్లీటెడ్ అయింది. ఇంగో పల్లీలైతే రూ. 10 కొనుక్కొచ్చిన. తర్వాత అట్లనే ఇడ్లీ రవ్వ రూ. 10ది, ఒక మినపప్పు రూ. 15 పట్టుకొచ్చిన దుకాణానికైతే పోయి. పల్లీలైతే వేపేసుకొని మంచిగా పొడి కొట్టేసుకున్నా. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఫస్ట్ పక్కకు తీసేసుకొని అది రుద్దేసుకోవాలి. తర్వాత టమాటాలు ఉత్తిగానే నలిగిపోతాయి. ఇవి తొందరగా నలగవు. కానీ మా ఆయనకు మాత్రం కచ్చబచ్చ ఉండాలి చట్నీ. అప్పుడే టేస్ట్ ఉంటదంటాడు. ఇంకా రోట్లో రుద్దుతూనే తింటా అంటాడు. ఎన్ని రోజులైందో చట్నీ రుద్దుకోక అన్నట్టుంది. చట్నీ ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తుంటే కూడా ఎప్పుడు తిందామా అన్నట్టుంది నాకు. ఇంకా ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చిన తర్వాత వేసుకొని తింటా. సరే కానీ ఇక తాలింపయితే వేసుకున్నా. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుంటే బాగుండేది. కరివేపాకు తెచ్చే లోపల ఇది మాడిపోతది కదా అని జీలకర్ర ఆవాలు వేసేసినది మాడిపోతుంది. అందుకే వేసేసి రోట్లో అయితే తీసేసుకున్న చట్నీ. సూపర్ ఉంది. మీరైతే ఒక లైక్ చేయండి.